వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. బీసీలతో రాజకీయ యుద్ధ పేరు సభ గర్జించాలి. కమలాపూర్ మండల కేంద్రంలో బీసీల రాజకీయ పోస్టర్ ఆవిష్కరణ. బీసీ నేత మాజీ కూడా చైర్మన్ సంగన్ రెడ్డి సుందర్ రాజు యాదవ్ ఫిబ్రవరి 2 ఆర్ట్స్ కాలేజీలో జరిగే రాజకీయ యుద్ధ పేరు సభ బీసీలతో గర్జించాలని బీసీ నేత మాజీ కూడా చైర్మన్ సంగన్ రెడ్డి సుందర్ రాజు యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమిటీ హాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ బండారి రవీంద్ర అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ నేత మాజీ కూడా చైర్మన్ సంగన్ రెడ్డి సుందర్ రాజు యాదవ్ హాజరై మాట్లాడుతూ బీసీలను ఏకం చేసేందుకు మన పులిబిడ్డ తీన్మార్ మల్లన్న ముందుకొచ్చారన్నారు. ఫిబ్రవరి 2న జరిగే బీసీ రాజకీయ యుద్ధ పేరుకి సభకి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మరియు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరవుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు మనవి అయినవి, పదవులు వాళ్లవి అయినాయి అని అన్నారు. మొన్నటి వరకు ఓ లెక్క, రేపటి నుండి ఓ లెక్క, సీట్లు మనవే, ఓట్లు మనవే అనే నినాదంతో ప్రతి బీసీ బిడ్డలు ముందుకెళ్లాలని చెప్పారు. రాబోయేది బీసీ రాజ్యమే అని అన్నారు. ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా బీసీ సభకు రావాలన్నారు. కమలాపురం మండలం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీల రాజకీయ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బోనగాని యాదగిరి, ఎండ్ల వెంకన్న, చందర్రావు, ప్రణయ్, శ్రీనివాస్, రమేష్, బుట్టి శ్యామ్ యాదవ్ పెద్ద ఎత్తున బీసీ నాయకులు హాజరయ్యారు. మొన్నటి వరకు ఒక లెక్క, ఓట్లు మాయి సీట్లు మీ మొన్నటి వరకు, ఇప్పటి లెక్క మాత్రం ఓట్లు మాయి సీట్లు మాయి అని చెప్పడానికి సభ. మొన్నటిదాకా ఒక లెక్క, ఇప్పటికీ ఒక లెక్క. రాబోయే రోజుల్లో 100% మనం రాజ్యాధికారి దిశగా పయనిస్తున్నాం. బీసీలందరి ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకునేది ఒకటే, మన ముందున్న రిజర్వేషన్ రావాలన్నా లోకల్ బాడీస్ లో, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మెడిసిన్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు పోకుండా ఉండాలన్నా ఆ ఈడబ్ల్యూఎస్ చట్టం రద్దు కావాలి.